మీ సొంత ఇంటి కలను నిజం చేసుకోండి. వడ్డీ లేకుండా ఎలాంటి లోన్ తీసుకోవాలో మీకోసమే ఈ వెబినార్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ రాగి మాల్ట్ టేస్ట్ చేయండి. చాలా ఎండలో వచ్చారు. ఇమ్యూనిటీ పవర్ని పెంచే బ్రేక్ఫాస్ట్ అయితే నాకు ఇక్కడ అందిస్తున్నారు, అండ్ అది కూడా వెరీ రీజనబుల్ ప్రైస్. బతకడం కోసం అని ఇడ్లీ దోశ ఇల్లు తిరుగుతూ అమ్ముతూ చదువుకున్నాను. ఎంత ప్యాకేజ్ వస్తూ ఉంటుంది, లైక్ మీరు ఏమేమి చేస్తూ ఉంటారు? మన వాయిస్ని డిటెక్ట్ చేస్తే ఆస్తమా ఉందా లేదా చెప్పేయచ్చు. ఓకే, వాయిస్ డిటెక్ట్ చేసి దాని మీద వర్క్ చేస్తున్నాను. అవన్నీ వదిలిపెట్టి ఈ టు సైడ్ రావడానికి రీజన్ ఏంటి? ఇదే సాఫ్ట్వేర్ తీసుకెళ్ళి అందరితో కంపేర్ చేయండి. దొంగలు దొరికిపోతారు కదా. కస్టమర్ రిటెన్షన్ అంతలా మెయింటైన్ చేయడానికి మీ మార్కెట్ ఫార్ములా ఏంటి? 100 శాంపిల్స్ ఇస్తే 90 ఆర్డర్స్ వస్తాయండి. ప్రతి ఒక్కళ్ళు తిన్నోళ్ళు ఏదైనా సరే వంక పెట్టకుండా అసలుకి ఇట్లాంటి ఫుడ్ మేము తినలేదని అంటున్నారు. నార్మల్ ఇడ్లీ దోశ కన్నా మిల్లెట్ ఇడ్లీ దోశ చాలా తక్కువ రేటుకి అమ్మాలి. ఓకే, నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో మరి కొత్తగా ఒక బిజినెస్ మోడల్ని పరిచయం చేయడానికి నేనైతే ఈరోజు మీ ముందుకు వచ్చాను. అండ్ ఇంతకి ఇది ఎక్కడుంది అంటే హైదరాబాద్ ఐటెక్ సిటీలో ఉందన్నమాట. అండ్ అదే ఐఐటి ఇలైట్. ఇంతకీ ఇక్కడున్న స్పెషాలిటీ ఏంటి అంటే ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ అమ్మ చేతి వంటని పంచుతూ ఆరోగ్యంగా ఉంచాలి, ఇమ్యూనిటీ పవర్ని పెంచాలి అని ఒక కుర్రాడు చేసిన ప్రయత్నం అనమాట. ఇంతకీ ఆ కుర్రాడు ఏం చేస్తూ ఉంటారంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ సైన్స్ బెంగళూరులో చదువుతున్న వ్యక్తి. మంచి ప్యాకేజ్ కూడా వస్తుంది, బట్ స్టిల్ అయినా కూడా ఇది చేయడానికి రీజన్ ఏంటి అంటే ఒక మంచి క్వాలిటీ ఫుడ్ని, అది కూడా రీజనబుల్ ప్రైస్లో అందరికి కూడా అందించాలి అన్న ఉద్దేశంతో స్టార్ట్ చేసిందే ఈ బిజినెస్ అనమాట. మరి ఇంతకీ వారు ఎవరు అండ్ ఎలా స్టార్ట్ చేశారు, దీనికి ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉంది అండ్ ప్రాఫిట్ ఏ విధంగా ఉంది, వీటన్నిటి గురించి మనం మాట్లాడుకుందాం. నాటితో పాటు వచ్చేసేయండి. అండ్ బై ద వే, నేను వారితో మాట్లాడే కన్నా ముందు మీ అందరికీ ఒక మ్యాప్ని ప్రజెంట్ చేయాలి అనుకుంటున్నా. అదేంటి అంటే మైండ్ మ్యాప్ మెను అనమాట. ఈ ఐఐటి లైట్లో చాలా కొత్తగా ఉంటుంది అన్నాను కదా, అండ్ అది కూడా ఇమ్యూనిటీ పవర్ని పెంచే ఫుడ్ని ఇక్కడ మనకి ప్రొవైడ్ చేస్తారు అన్నాను. అండ్ దాంతోపాటు ఇక్కడ చాలా స్పెషలైజ్డ్గా కస్టమైజ్డ్గా కూడా ఉంటుంది. అవేంటియో చూద్దాం, వచ్చేసేయండి. సో మరి మిల్లెట్స్ ఇడ్లీ 3 పీసెస్ కేవలం 39 రూపీసే. చూసారా, మనం ఎక్కడైనా కూడా మిల్లెట్స్ అంటే చాలా ప్రైస్ ఉంటుంది, అంత టేస్ట్ ఉంటుందా అనుకుంటున్నారా? మరి ఆ టేస్ట్లో ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా హెల్త్ని యాడ్ చేస్తూ మనకి ఇక్కడ 3 ఇన్ని వెరైటీస్ ఉన్నాయన్నమాట. ఎస్పెషల్లీ ఇడ్లీలోనే, అది కూడా ఏంటి, క్యారెట్, బీట్రూట్, గీకారం అండ్ రాగి. అండ్ దాంతోపాటు దోశలో కూడా మనకి ఇన్ని వెరైటీస్ ఉన్నాయి. అండ్ ఎస్పెషల్లీ గుంట పొంగనాలు అంటే ప్రతి ఒక్కరికి కూడా ఇష్టం అబ్బా. అండ్ హాస్టల్లో ఉన్న వాళ్ళకి ఇలా గుంట పొంగనాలు కావచ్చు, దోశ కావచ్చు, ఇవన్నీ తిందామంటే అంత టేస్టీగా అమ్మ చేతి వంట నాకు ఇక్కడ దొరకదే, మిస్ అవుతానే అన్న ఫీలింగ్ ఉంటుంది. వాళ్ళందరినీ కూడా ఈ మూమెంట్ని క్యాప్చర్ చేసి ఈ థాట్ తోటి ఈ మైండ్ మ్యాప్ని క్రియేట్ చేసి వీళ్ళందరికీ కూడా ఇలాంటి ఫుడ్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు విజయ్ గారు. మరి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వారి దగ్గరికి వెళ్దాం, వారు ప్రొవైడ్ చేస్తున్న ఫుడ్ ఏంటో తెలుసుకుందాం అండ్ వీటన్నిటి గురించి మాట్లాడుకుందాం. నమస్కారం విజయ్ గారు. నమస్కారం సిరి గారు. సో ఎలా ఉన్నారు? చాలా బాగున్నా అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ రాగి మాల్ట్ టేస్ట్ చేయండి. చాలా ఎండలో వచ్చారు. షూట్ స్టార్ట్ చేసే ముందు నాకు ఒక మంచి హెల్తీ డ్రింక్ అయితే ఇస్తున్నారనమాట. ఎస్ అండి, ఒకసారి మీరు తాగిన తర్వాత వావ్ అంటారు. ఇది అందరిలాగా ఉండే రాగి జావ కాదండి. మీరు టేస్ట్ చేసిన తర్వాత మీకు అర్థమవుతుంది డిఫరెన్స్. అండ్ ఇవన్నీ మా దగ్గర ఉన్న డిఫరెంట్ ఫ్లేవర్స్ ఆఫ్ మిల్లెట్ ఐటమ్స్. ఓకే, నైస్, చాలా బాగుంది. నాకు మా అమ్మమ్మ చేసింది రాగి జావ ఏదైతే ఉంటుందో అది నాకు గుర్తొచ్చింది ఫస్ట్ నేను టేస్ట్ చేసినప్పుడు. అండ్ చాలా బాగుంది. అండ్ నేను ఇక్కడికి రావడానికి కూడా కారణం ఏంటి అంటే ఒక మంచి హెల్త్ రిలేటెడ్ ఇమ్యూనిటీ పవర్ని పెంచే బ్రేక్ఫాస్ట్ అయితే నాకు ఇక్కడ అందిస్తున్నారు అని అర్థమైంది. నేను ఆ ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. అండ్ అది కూడా వెరీ రీజనబుల్ ప్రైస్. ఎస్ అండి. సో ఎలా సాధ్యమైంది, పెట్టాలి అన్న ఆలోచన ఎలా వచ్చింది మీకు? ఒకసారి దాని గురించి. బేసికలీ నా రూట్స్ అనేవి బ్రేక్ఫాస్ట్తో స్టార్ట్ అయ్యాయండి. నేను 7th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఏదో బతకడం కోసం అని ఇడ్లీ దోశ ఇల్లు తిరుగుతూ అమ్ముతూ చదువుకున్నాను. యా, వేడి ఇడ్లీ అని చెప్పేసి ఒక స్లోగన్తో అమ్మటం జరిగింది. ఓకే, ఆ తర్వాత నేను చదువుకుంటూ ఉన్నాను. స్కాలర్షిప్స్ మీద నేను చదువుకుంటూ ప్రెసెంట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్లో ఎంటెక్ చదువుతున్నాను. ఓకే, అంటే అటు చదువుకుంటూ ఇటు బిజినెస్ చేస్తున్నారు. ఎస్ అండి.
ఇప్పుడే ఎందుకు స్టార్ట్ చేయాల్సింది వచ్చిందంటే ద మేజర్ రీజన్ ఇస్ కరోనా అండి. ఆ కరోనా టైంలో ఇమ్యూనిటీ యొక్క అవసరం ఏంటి అనేది చాలా గుణపాఠం మనకు అర్థమైంది. అవును. దానికి మనం ఏం చేయలేమా అంటే అగైన్ ఐ హ్యావ్ టు కనెక్ట్ టు మై రూట్స్. సో ఏదైతే నా స్ట్రాంగ్ ఏరియా ఉందో దాన్ని ఇమ్యూనిటీ రిజాల్వ్ చేయాలి. సో నార్మల్ ఇడ్లీ దోశ అమ్మాను, కానీ ఈ మిల్లెట్ దోసాస్ అవైతే చాలా బాగుంటుంది. నార్మల్ ఈ మిల్లెట్ అనగానే చాలామందికి ఏముంటుందంటే తాతలు అమ్మమ్మలు ఏవో వెనకటి గుర్తొస్తూ ఉంటాయి. అలా కాదు, ఇది చెప్తే నార్మల్ దోశ కన్నా ఇది బాగుంది కదా, నార్మల్ ఇడ్లీ కన్నా ఇది బాగుంది కదా అని కస్టమర్ ఫీల్ అవ్వాలి. ఆ ప్రాబ్లం కూడా సాల్వ్ చేయాలి. సెకండ్ వన్ వచ్చేసి నార్మల్ ఇడ్లీ దోశ కన్నా మిల్లెట్ ఇడ్లీ దోశ చాలా తక్కువ రేటుకి అమ్మాలి. ఓకే, నాకు ప్రాఫిట్ మార్జిన్స్ తక్కువ ఉన్న దాంట్లో పర్లేదు, కానీ నా ఇంటెన్షన్ ఏంటంటే ఈ యొక్క ఇమ్యూనిటీని అందరి దగ్గరికి తీసుకెళ్ళాలి. సో ఆ ఇంటెన్షన్తో స్టార్ట్ చేశానండి. అండ్ చాలా మంచి రెస్పాన్స్ ఉంది, కస్టమర్స్ కూడా 90% కస్టమర్ రిటెన్షన్ ఉంది. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ ద సొసైటీ. ఆ ప్యాకేజ్ని అవన్నీ వదిలిపెట్టి ఈ టు సైడ్ రావడానికి రీజన్ ఏంటి? ఎంత ప్యాకేజ్ వస్తూ ఉంటుంది? లైక్ మీరు ఏమేమి చేస్తూ ఉంటారో ఒకసారి. కరెంట్లీ నేను ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్లో ఎంటెక్ చదువుతున్నానండి, సిగ్నల్ ప్రాసెసింగ్ బ్రాంచ్లో. ప్రజెంట్ నేను ఒక ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నాను. మన వాయిస్ని డిటెక్ట్ చేస్తే ఆస్తమా ఉందా లేదా చెప్పేయచ్చు. ఓకే, వాయిస్ డిటెక్ట్ చేసి దాని మీద వర్క్ చేస్తున్నాను. మా గైడ్ వచ్చేసి ప్రశాంత్ కుమార్ ఘోష్. మాకు యావరేజ్గా 30 to 48 lakhs per annum ఉంటుందండి ప్యాకేజ్. బట్ దట్ ఈస్ అగైన్ మనీయే కదండి, మనీ తప్ప నాకు ఇంకేం ఉండదు. సో ఇదైతే ఇట్ ఈస్ అ సాటిస్ఫాక్షన్. నా రూట్స్, నా ఒక ప్రాబ్లం ఉంది, దాన్ని బిగ్ లెవెల్లో క్రాక్ చేయగలను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇందులో టెక్నాలజీ ఇంట్రడ్యూస్ చేస్తాను నేను. ఓకే, అంటే టెక్నాలజీ ఏ రకంగా ఇంక్లూడ్ చేస్తారండి ఫర్దర్గా? ఈ క్యూ మేనేజ్మెంట్ సిస్టమ్స్ అవనివ్వండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అన్ని చోట్ల వాళ్ళు 210 రూపాయలు దోశ అనుకోండి, మనం అనుకుంటాం 210 రూపాయలు అంటే ఏదో పెట్టుంటారులే, లేకపోతే ఎందుకు ఉంటుందని. బట్ మేము ఒక సాఫ్ట్వేర్ క్రియేట్ చేస్తున్నాం. ఆ సాఫ్ట్వేర్ లో ఏంటంటే ఏది ఎంతెంత ఉంటుంది, సో దాని టేస్ట్ ఎలా మారుతుంది, దాని యొక్క ఐడియాలిటీ ఎలా ఉంటుంది. సో ఓకే, ఆ పారామీటర్స్ బేస్ గానే ఇవి మీరు కూడా చేస్తూ ఉంటారా? ఎస్. సో ఆ సాఫ్ట్వేర్ అనేది మా దగ్గర పెడతాం మేము ఫస్ట్. సో ఇట్ ఈస్ ఐడియల్. మన డాక్టర్స్ చూసినా కానివ్వండి, ఎస్ ఇట్ ఈస్ రికమెండెడ్ అని. ఇప్పుడు మేమంటామంటే ఇదే సాఫ్ట్వేర్ తీసుకెళ్ళి అందరితో కంపేర్ చేయండి, దొంగలు దొరికిపోతారు కదా. అంటే ఇప్పుడు ఈ దోశలో కూడా బీట్రూట్ ఎంత ఉండాలి, రాగి జావ ఎంత ఉండాలి, ఈ పారామీటర్స్ అన్ని బేస్ చేసుకొని ప్రోటీన్ ఎంత ఉంటుంది, ఫైబర్ ఎంత ఉంటుంది, ఎవ్రీథింగ్ ఉంటుంది. మీరు కనుక ఒక వేరే దాంట్లో టెస్ట్ చేశారనుకోండి, ఇట్ విల్ గివ్ వాట్ ఆర్ ద ఇంగ్రీడియంట్స్ ఇన్ ఇట్, అక్కడ దొరికిపోతారు కదా. సో ఎందుకంటే ఆ పేరు ఒకటే చెప్పేసి చాలా లూట్ చేస్తున్నారు. కరెక్ట్. నౌ ఇట్ విల్ గో ఇన్ బిగ్ స్కేల్. ఆ సాఫ్ట్వేర్ తయారు చేస్తున్నాం, దట్స్ ద రీజన్. ఓకే, గ్రేట్ అండి. అండ్ దాంతోపాటు ఇక్కడికి రావడానికి ఇంకొకటి ఏంటి అంటే క్వాలిటీ ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నారు, దాంతోపాటు ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఉంది. నార్మల్ టిఫినే మనకి 30 రూపీస్కి వస్తూ ఉంటుంది. అండ్ మిల్లెట్స్ అండ్ దాంతోపాటు మీరు ప్రోటీన్ కూడా ఇంక్లూడ్ చేసి కూడా మాకు ఒక 39 రూపీస్కే మీరు సర్వ్ చేస్తున్నారు. కాబట్టి ఆ ప్రైస్ అంత తక్కువగా ఉండడానికి వాట్ ఈస్ యువర్ స్ట్రాటజీ అంటారు? అంటే తక్కువగా ఉంది, జనాలు ఈజీగా వస్తారనా, లేదు అంటే ఫస్ట్ ప్రైస్ ఎవరైనా ఏదైనా పెట్టాలి అంటే మనీ చూస్తూ ఉంటారు, అరే ఆ ఒక్క పాయింట్ చాలు అనుకున్నారా ఈ బిజినెస్ రన్ చేయడానికి? ఏంటి మీ మోటో ఏంటి? కాదండి, నేను ఇది స్టార్ట్ చేయడానికి మా ఫ్రెండ్స్ దగ్గర క్రెడిట్ కార్డులని గీక్ తీసుకొచ్చానండి. ఇంకా తక్కువ పెట్టేసి నేను ఎక్కడి నుంచి తీసుకురావాలి? సో ప్రైస్ తక్కువ పెడితే జనాలు వస్తారన్న ఇంటెన్షన్ అయితే కాదు. ఓకే, నాకు వెనక బ్యాకప్ లేదు. నా మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ప్రైస్ ఎందుకు ఎక్కువ పెడుతున్నారు, నేను ఎందుకు తక్కువ పెట్టాలి, ఓకే నేను లాస్ట్లోకి వెళ్ళకూడదు. నేను అబ్జర్వ్ చేసిన నాకు తెలిసింది ఏంటంటే అందరూ మెయిన్ కమర్షియల్ ఏరియాస్లో రెంట్స్ తీసుకుంటున్నారు, అడ్వాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అది నేను కనుక కొంచెం లోపలికి తీసుకున్నాను అనుకోండి, నాకు అడ్వాన్సెస్ రెంట్స్ తగ్గుతుంది. ఓకే. సెకండ్ వన్ వచ్చేసి ఈ కస్టమర్స్కి మనం యాంబియన్స్ ఇవ్వాల్సి ఉంటుంది మన ఆఫ్లైన్ సర్వ్ చేసినప్పుడు. సో సర్వ్ చేసే ఎంప్లాయీస్ ఎక్కువ అవసరం ఉంటుంది, అది కుక్ చేయడానికి ఎక్కువ అవసరం ఉంటుంది. ఈ ఏరియాని కూడా నేను కట్ చేయగలిగాను అనుకోండి, నాకు చాలా ఇన్వెస్ట్మెంట్ తగ్గుతుంది. సో ఫస్ట్ బ్రాంచ్, సెకండ్ బ్రాంచ్ ఒక ఆఫ్లైన్ ఇలా సర్వ్ చేస్తూ ఆ తర్వాత క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేస్తాం. ఎవ్రీ 20 kilometers ఒక స్మాల్ కిచెన్ తీసుకుంటాం. మా దగ్గర ఏదైతే రెసిపీ ఉందో అది అన్ని బ్రాంచెస్కి సర్వ్ చేస్తాం. సో సేమ్ క్వాలిటీ వెళ్తుంది, మాకు ఈ యాంబియన్స్ ఉండదు, రెంట్స్ ఉండవు, ఈ సోషల్ మీడియా ప్రమోషన్స్, బికాస్ క్వాలిటీ అనేది ఆటోమేటిక్గా వెళ్ళిపోతుందండి. కస్టమర్ మౌత్ మార్కెటింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అదొక్కటే మాకు కావాలి, మౌత్ పబ్లిసిటీ. సో అదొక్కటే మాకు డిపెండ్ అవుతున్నాం. మాకు ఇంకా రిమైనింగ్ అన్నీ ఏం అవసరం లేదు. మీరే చూస్తున్నారు 1 monthలో మేము సుమన్ టీవీ దాకా వచ్చామంటే మా కస్టమర్స్ యొక్క మౌత్ ఆ పబ్లిసిటీ ఎలా ఉందో మీరే అర్థం చేసుకోవచ్చు. గ్రేట్ అండి. అండ్ చాలా వరకు కూడా మీరు చెప్పినట్టుగా
ఎవరైనా కూడా ఒక బిజినెస్ పెట్టాలి అంటే ఫస్ట్ ఇంటీరియర్ ఏ విధంగా ఉంటుందని లైక్ దానికి ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. Correct. మీరు చెప్పినట్టుగా క్వాలిటీ ఏ పర్సన్ అయినా కూడా ఒక దగ్గర ఇన్వెస్ట్ చేయాలి అంటే వాళ్ళకి క్వాలిటీ ఉండాలి, ఫ్రెండ్లీగా బడ్జెట్ ఉండాలి, అండ్ మీరు అన్నట్టుగా తక్కువ ప్రైస్ కనుక ఉంటే ఈజీగా ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటారు. నేను ఈ ఇంటర్వ్యూలో చెప్తున్నానండి, మనం 100 రూపీస్ ఫుడ్ కోసం పెడితే 30 రూపీస్ మాత్రమే మనం తినేదాని మీద ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. రిమైనింగ్ 70% అంతా ఈ కవర్లు, బ్రాండెడ్ కవర్స్, నాప్కిన్స్, స్పాచులాస్, ఓకే, డెలివరీ ఛార్జెస్ అని, రెంట్లు అని, వాళ్ళు పెట్టే ఏసీ కూడా మనమే కట్టాలి. అవునవును. నాకు దగ్గర కస్టమర్ ఒక ఫుడ్ మీద 100 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే 80 రూపీస్ వీడు నేను తినడానికే పెట్టాడు. దట్ సాటిస్ఫాక్షన్ ఇవ్వాలి, నాకు అది కావాలి. టోటల్ అమౌంట్ ఇన్వెస్టెడ్ ఆన్ ద ఫుడ్, దట్ వాట్ ఐఎమ్ ఈటింగ్. గ్రేట్ అండి. సో మరి ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఇన్వెస్ట్మెంట్ ఎంత పెట్టారు మీరు ఇనిషియల్గా? 3 lakhs స్టార్ట్ చేశానండి, బట్ 4,50,000 అయింది. ఓకే, అంత ఇన్వెస్ట్మెంట్ పెట్టారు కాబట్టి ప్రాఫిట్ మార్జిన్ కూడా మనం ఎక్కువగానే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు. 30 to 40 ఉంటుంది. వీ కెన్ గెట్ 50% మార్జిన్స్ ఆల్సో. ఓకే, కాకపోతే అది చేయకూడదు. ఇట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఇప్పుడు నేను ఒక 40% మార్జిన్ తీసుకున్నాను అనుకోండి, ఫుడ్ డెలివరీ యాప్స్ ఇంకో 30% తీసుకుంటుంది, అగైన్ 70% అవుతుంది. దట్ ఈస్ ద రీజన్. నా మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే హైయెస్ట్ క్వాలిటీ హాఫ్ ఆఫ్ ద ప్రైస్లో నేను ఇవ్వాలి. సో ఈ మార్జిన్ నేను తగ్గించుకుంటాను, ఈ మిగతా ఏవైతే బ్రాండింగ్ ఉందో తగ్గించేస్తాను. సో దట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ గివింగ్ ఎట్ లో కాస్ట్. నేనైతే అంత మార్జిన్ తీసుకోవట్లేదండి. ఓకే, ఫైన్. ఎనీవేస్, అండ్ అదే విధంగా మీరు మాట్లాడుతుంటే చెప్పారు కస్టమర్ రిటెన్షన్ అనేది మాకు 90% వరకు ఉంటుంది అని. Yes. సో ఆ కస్టమర్ రిటెన్షన్ అంతలా మెయింటైన్ చేయడానికి మీ మార్కెట్ ఫార్ములా ఏంటి? ఫార్ములా ఏం లేదండి. వన్ థింగ్ ఏంటంటే, అగైన్ ఐఎమ్ టెల్లింగ్, నేను ఈ దోశకి 49 రూపీస్ పెడుతున్నాను అనుకోండి. ఓకే, ఈ 49 రూపీస్కి ఈజ్ ఇట్ వర్త్ ఇట్ ఆర్ నాట్? మేమేమి ఇస్తున్నాం? సోయా చంక్ కర్రీ ఇస్తున్నాం, లీన్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్. 100 grams ఆఫ్ సోయా చంక్ 50 grams ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. అవును, ఇట్ ఈస్ కాస్ట్లీ కూడా. ఎస్. అండ్ మేము ఇచ్చే చట్నీ కూడా ఇట్ ఈస్ అ నెంబర్ 1 ఇన్ హైదరాబాద్. ఆ క్వాలిటీ చట్నీ వస్తుంది. ఈ ఒకసారి టేస్ట్ చేసి చూడండి, ఈ పొడి కానీ ఈ చట్నీ కానీ. సో ఇది రాగి దోశ అండి? యా, పన్నీర్ రాగి దోశ అండి. పన్నీర్ రాగి దోశ అండ్ చట్నీ. అండ్ ఈ పొడి కూడా మీరు ప్రతి దాంట్లో వేస్తూ ఉంటారు? దట్ ఈస్ అవర్ స్పెషల్. ఈ పొడి యా, మేము 4 ఇస్తామండి. అల్లం చట్నీ, ఈ పొడి చట్నీ అండ్ దిస్ సోయా చంక్ కర్రీ. అండ్ మేము ఎగ్ వైట్స్ ఇస్తాం, లీన్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్. ఎగ్ వైట్స్ సపరేట్. అండ్ వి సర్వ్ చికెన్. అందరు చికెన్ ఇస్తారు, చికెన్లో ప్రోటీన్ ఉండదండి. చికెన్ చెస్ట్లో ఉంటుంది. 100 grams ఆఫ్ చికెన్లో 25 grams ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. ఓకే, సో అది 600 రూపీస్ కేజీ. స్టిల్ వి సర్వ్. మా ఇంటెన్షన్ ఏంటంటే, ఈ పర్టికులర్ దోశ తింటే ఇన్ని గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ వస్తుంది, ఇంత ఫైబర్ వస్తుంది. విల్ క్లైమ్ దట్. ఒక బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు మనకి అప్స్ ఉంటాయి, డౌన్స్ ఉంటాయి. కాబట్టి మీకు స్టార్ట్ చేసినప్పుడు ఏంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు అండ్ వాటిని ఎలా ఓవర్కమ్ చేశారు? మాకు వచ్చిన అప్స్ అండ్ డౌన్స్ వచ్చేసి ఏంటంటే, కొంచెం ఈ ఫ్లోర్ ఉంది సార్, ఆ ఫ్లోర్ మీద మేము కొంచెం గ్రీనరీ వేపిద్దాం అనుకున్నాం. సో అది మాకు సపోర్ట్ చేయలేకపోయి. కింద ఫ్లోర్ పగులుతుందని భయం వేసి అది కొంచెం ఇబ్బంది అయింది. సో అది ఇంటీరియర్ కూడా కొంచెం తక్కువ కాస్ట్లో చేయించాలి, ఎందుకంటే నేను ఎంత ఇన్వెస్ట్మెంట్ పెడతానండి. అగైన్ ఐ పుట్ ఆన్ కస్టమర్ కదా, అవును, అది చేయకూడదు. తక్కువలో బెస్ట్ అవుట్పుట్ తీసుకురావడానికి చాలా కష్టపడ్డాం. అండ్ స్టిల్ వీ డిడ్ దట్. మీరు ఏవైతే సర్వ్ చేస్తున్నారో అవి మనము పెద్ద పెద్ద వాటిల్లో కూడా తీసుకుంటే ప్రైస్ రేంజ్ అనేది ఎక్కువగా ఉంటుంది. కానీ అక్కడ ఎందుకు చేస్తారు, ఇక్కడ ఎందుకు అంటే చేయడానికి ఇంట్రెస్ట్ చూపించారంటారు? అంటే మీరు ఈ బిజినెస్ మోడల్ని క్రియేట్ చేశారు కాబట్టి మీకున్న ఐడియా ప్రకారంగా. నాకు తెలిసినంత వరకు అయితే 80% ఏమనుకుంటారంటే, బేసిక్గా ఇది 100 రూపీస్ ఒక వస్తువు చూపించామనుకోండి, 200 చూపించామనుకోండి, 200 దాంట్లో సంథింగ్ ఏదో ఉంది కదా, 200 పెట్టారనుకోండి. సో బట్ ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ మార్కెటింగ్ అండి. మేబీ ఒకసారి వెళ్ళొచ్చు, 2 సార్లు వెళ్ళొచ్చు, ఆ తర్వాత 3వసారి మనకే అనిపిస్తుంది ఏం లేదు కదా, వాళ్ళు ఏదో ఉందన్నారని అనుకుంటున్నాం, మనకు తెలియట్లేదేమో అనుకుంటాం. 2 to 3 times మనకి యాక్చువల్గా అనిపిస్తుంది అసలు వాట్ ఇట్ ఈస్ అని. ఇక్కడ రిటెన్షన్ ఎక్కువ ఉంటుందంటే, మీరు పెద్ద పెద్ద హోటల్స్ చూడండి, రిటెన్షన్ ఉండదు, న్యూ కస్టమర్ ఎక్విజిషన్ ఉంటుంది ఎక్కువ. ఓకే, రిటెన్షన్ ఎక్కడైతే ఉంటుందో అది సస్టైన్ అవుతుంది. అండ్ లాంగ్ టర్మ్ లో కూడా మనకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అండ్ అదే విధంగా ఇనిషియల్ గా అంటే ఫస్ట్ కొత్త కాన్సెప్ట్ మిల్లెట్స్ తో రన్ చేస్తున్నారు అంటే, మీరు పెట్టిన ఏరియా కూడా హాస్టల్ ఉన్న ఏరియా కాబట్టి, అండ్ వాళ్ళ మైండ్ సెట్ ఏ విధంగా ఉంటుందంటే, ఒక జంక్ ఫుడ్ తినడానికి, ఒక ఫాస్ట్ ఫుడ్ వాళ్ళకి నచ్చుతుంది కాబట్టి ఆ ఫ్లేవర్స్ ని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. లైక్ ఎలా మీరు వచ్చారు బయటికి, లైక్ అది సక్సెస్ అవుతుంది అన్న థాట్ తోటి? టు బీ ఫ్రాంక్ అండి, నేను ఏదో ఒక ఐడియా వచ్చేసింది నేను పెట్టేద్దామని కాదు.
నేను ఒక ఏరియా చూశాను, 25 హాస్టల్స్ ఉన్నాయి. హాస్టల్స్ కూడా 9,000 నుంచి 15,000 కాస్ట్ ఉంటుంది. సో వాళ్ళకి అక్కడ తినడమే కష్టం అవుతుంది. ఇక్కడికి వచ్చి ఎలా తినాలి, తినడం కష్టం అవుతుంది. అవును. నేను ఒక 2 to 3 days టెస్ట్ ట్రయల్స్ చేశాను ఓకే, అంటే Customers ఏ కి. రకంగా అంటారు? ఇక్కడ పెట్టేసి నేను టెస్ట్ ట్రయల్స్ మొత్తం ఒక 6 రకాల చట్నీలు, ఒక 12 రకాల దోశలు, అన్ని రకాలుగా మేము చేయగలిగిన వెరైటీస్ అన్ని పెట్టేసి వి సర్వ్ Free గా? స్టూడెంట్స్. ఎస్, ఫ్రీ. యా, ఓకే. టెస్ట్ ట్రయల్స్ చేసాం. ఒక 100 పీపుల్కి మాకు ఎంత ఫీడ్బ్యాక్ వచ్చింది? 99.99 ఈజ్ ఆసమ్. నౌ ఐ అండర్స్టూడ్, ఇది మా ఇక్కడ హాస్టల్ అయినా ఇది కాకపోయినా ఇట్ విల్ క్లిక్ ఇన్ అ నెక్స్ట్ వే. ఓకే. సో ఆఫ్టర్ దట్ ఐ టేకెన్ ద డెసిజన్ టు కంప్లీట్గా నేను ఫర్నిష్ చేయడానికి. ఓకే. అందులో మీరు ఏదైతే చూస్తున్నారో ఇవి ఫైనలైజ్ అయిన ప్రొడక్ట్స్. ఓకే. దీంట్లో దాదాపు 5 to 6 వెరైటీస్ వస్తాయి. ఓకే. ఈ ఓకే. చట్నీ కూడా ఇస్ అల్టిమేట్ అనమాట. 90% ఆఫ్ పీపుల్, మేము అన్ని వేరుశనగలతో చేసాం, ఒకటి పీనట్స్తో, బట్ దానికన్నా ఇది ఎక్కువ క్లిక్ అయింది. ఎక్కువగా ఏ సెల్ అవుతుందండి? ఇక్కడ మనకి చాలా ఉన్నాయి, లైక్ ఏమేమి ఉన్నాయో ఐటమ్స్ ఒకసారి మాకోసం చెప్తారా? ఇడ్లీస్ ఉన్నాయండి. ఇడ్లీస్లో రాగి ఇడ్లీస్, మిల్లెట్ ఇడ్లీస్, అన్ని మిల్లెటే, బట్ ద ఫ్లేవర్స్ వచ్చేసి క్యారెట్, బీట్రూట్, రాగి అండ్ గీ కారం వస్తుంది అందులో. ఓకే. అండ్ దోసాస్ వచ్చేసి సేమ్ దోశ వస్తుంది, దోశతో పాటు క్యారెట్, బీట్రూట్, రాగి, గీ కారం వస్తుంది. అండ్ యాడన్స్ వచ్చేటప్పటికి ఆనియన్, పన్నీర్, చికెన్ వన్ వస్తుండే. ఓకే. ఈ 2 మా స్టార్ ఐటమ్స్ అండి. దెబ్బరొట్టి పాకం అండ్ రాగి సంగటి. రాగి యా, సంగటి. ఈ 2 స్టార్ ఐటమ్స్ అండి. ఎందుకంటే ఈ గుంత పొంగనాలు ఈజ్ ద థర్డ్ ప్లేస్. ఓకే. ఇడ్లీ దోసాస్ అంటే బేసిక్గా ఎక్కడైనా దొరుకుతాయి అనుకుంటారు. ఈ రాగి సంకటి విత్ చికెన్ చెస్ట్ కర్రీ, దిబ్బరొట్టి విత్ పాకం, దీస్ ఆర్ యాక్చువల్లీ అవర్ మెయిన్ సెల్లింగ్. నేను ఇంట్లో తిన్న ఫీలింగ్ అయితే వస్తుంది, టు బి ఫ్రాంక్. ఎస్ అండి. ఒక కస్టమర్ ఇడ్లీ తినడానికి వస్తారండి, మేమేం చేస్తామంటే ఈ దిబ్బరొట్టి పాకం వీ విల్ గివ్ సమ్ శాంపిల్. ఓకే. అండ్ వాళ్ళు నాన్ వెజ్ అంటారా, వెజ్ అంటారా చూస్తాము. ఈ రాగి మాల్ట్ ఒక శాంపిల్ ఇస్తాము. సార్ తిన్న తర్వాత మీరు ఆర్డర్ చేయండి అండి. ఓకే. అంటే ఓకే, ఫైన్ అండి. అలా శాంపిల్స్ ఇచ్చినప్పుడు ఎంతవరకు మీకు వర్కౌట్ అయిందండి? మేము 100 శాంపిల్స్ ఇస్తే 90 ఆర్డర్స్ వస్తాయండి. ఓ గ్రేట్. చూసారు కదా, ప్రాఫిట్స్ అయితే మనం బాగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎస్పెషల్లీ ఈ బిజినెస్లో. ఇనిషియల్గా ఫస్ట్ డే మీరు ఇది లాంచ్ చేసినప్పుడు మీకు ఎంత వచ్చిందండి ప్రాఫిట్? స్టార్ట్ చేసిన రోజు అయితే 2 hours ఓపెన్ చేసామండి. 7 స్టార్ట్ చేసాం, 9కి 9:30 క్లోజ్ చేసాం. 9 రూపీస్ పెట్టాం, ఈచ్ ఏ ప్రోడక్ట్ అయినా 9 రూపీస్ అని పెట్టాం. ఎనీ ఐటమ్? యా. ఓకే. 8,500 వచ్చాయండి ఆ 2 hours-లో. లిటరల్గా మా ఎక్స్పీరియన్స్ చెప్తానండి, వీడియోస్ ఉన్నాయి. 2.5 hours ఆ కస్టమర్ వెయిట్ చేసి లైన్లో, ఎప్పుడైతే వాళ్ళు టేస్ట్ చేసిన తర్వాత ఆ మూమెంట్స్ మేము క్యాప్చర్ చేసాం. ఓకే. అమేజింగ్ అండి. ఓకే. ఇట్ వర్త్ ఇట్. 2.5 hours వెయిట్ చేసినా ఇట్ ఈస్ వర్త్ ఇట్. వాళ్ళు పెట్టిన దానికి కనుక వర్త్ ఉంటే లైక్ మళ్ళీ రావడానికి మనకి చూపిస్తూ ఉంటారు కాబట్టి. అండ్ మీ దగ్గర నేను ఎప్పుడు చూసినా కూడా ఆ క్యూ లైన్స్ అయితే ఉంటుంది. మరి ఆ క్యూ లైన్స్కి ఏమన్నా సొల్యూషన్ ఉంటుందా ఫర్దర్గా? యా, నేను ఒక టెక్నాలజీ స్టూడెంట్గా డెఫినెట్గా క్యూ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ ఒకటి ఇంట్రడ్యూస్ చేస్తున్నాను అండి. అంటే టోకెన్ వస్తుంది, ఆ టోకెన్ వాళ్ళు లైన్లో ఉంటూ ఉంటారు. ఇట్ విల్ సజెస్ట్ అనమాట, వాళ్ళకి రిమైండర్ కూడా వస్తుంది. ఓకే. మీరు వెళ్ళి హాస్టల్లో ఉంటారా, ఉండండి, లేదా ఏమైనా వర్క్స్ ఉంటే చూసుకోండి. ఇట్ విల్ రిమైండ్ యూ ఇన్ 15-20 minutes బిఫోర్. ఓకే. ఓకే. సో అలా క్యూ లైన్ నుంచి కూడా మాకు రిలీఫ్ వచ్చే అవకాశం ఉంది. అండ్ ఫైనల్గా ఎవరైనా కూడా కొత్తగా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి, ఒక ఐడియాతో రావాలి, ఒక దగ్గర జాబ్ చేయడం కన్నా నేనే ఒక జాబ్ ఆపర్చునిటీ కల్పించాలి అన్న ఉద్దేశంతో, ఆ మైండ్ సెట్తో ఉన్న వాళ్ళు ఎక్కువగా ఉన్నారు కాబట్టి దట్ ఈస్ రియల్లీ నైస్ అండి. సో అలాంటి వాళ్ళకి మీకున్న పర్సనల్ ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు, ఒక చిన్న బిజినెస్ మోడల్గా కావచ్చు, వాట్ యూ విల్ సజెస్ట్ ఇన్ 2 words? ఇప్పటికి ఒక 3 నన్ను అప్రోచ్ అయ్యారు. సో ఇలా మిల్లెట్స్ చేద్దాం అనుకుంటున్నాం, ఎలా చేద్దాం ఏంటంటే, ఫస్ట్ ఏంటంటే మిల్లెట్స్ కాదు, ఏ ఫుడ్ ఇండస్ట్రీ పెట్టాలన్నా ఓనర్ చెఫ్ అయి ఉండాలి. ఓకే. లేదు నేను ఒక చెఫ్ మీద ఆధారపడతాను, ఎంప్లాయీస్ మీద ఆధారపడతానంటే ఎట్ సర్టన్ పాయింట్ ఆఫ్ టైమ్ యూ హ్యావ్ టు క్లోజ్ దట్ మార్కెట్. ఓకే. నాకు ఒక డౌట్ వచ్చింది ఇక్కడ. అంటే ఖచ్చితంగా ఓనర్ ఒక షెఫ్ అయి ఉండాలి అన్నారు, అండ్ ఇక్కడ షెఫ్ చూసుకుంటే మీరు కాదు, రైట్? ఎస్. సో మరి హౌ, ఎలా? మా మదర్ ఈజ్ అ మాస్టర్ చెఫ్ హియర్, అండ్ ఈ ఎవ్రీథింగ్, ఈ రెసిపీస్ అన్ని బయట ఉండవండి. టు బి హానెస్ట్, హోమ్లీ ఫుడ్ అంటే తిన్న వాళ్ళు ఇంట్లో తిన్నట్టు ఉంచారు. హోటల్స్ కోసం కొన్ని డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ వేస్తాం కమర్షియాలిటీ కోసం. వీ డోంట్ వాంట్ టు యాడ్ దట్. మరి మీ మదర్ మాస్టర్ షెఫ్ కాబట్టి మీకు నడిచిపోతుంది అంటారు, అంతేనా? ఎస్ అండి. అదర్వైజ్ మా మదర్ లేకపోతే నేను స్టార్ట్ చేయను. ఎందుకంటే ఒక చెఫ్ ఉండాలి, వాళ్ళు మన వాళ్ళే ఉండాలి.
ఓకే. యా. అండ్ అదే విధంగా మీకు కూడా చట్నీ ఫేవరెట్ కాబట్టి అండ్ మీ మదర్ బాగా చేస్తుంది కాబట్టి ఒకసారి మీ మదర్ని కూడా పిలుస్తారా? డెఫినెట్లీ అండి. అమ్మ చేతి వంట అందరికీ పరిచయం చేయాలి, అందరినీ కూడా ఆరోగ్యంగా ఉంచాలి అన్న ఉద్దేశంతో మీ అబ్బాయి ఎప్పుడైతే ఈ బిజినెస్ పెడదాము అన్నప్పుడు మీరు ఎలా సపోర్ట్ చేశారండి? ఇప్పుడు అంతకుముందు ఏం చేసామంటే మేము పట్టు చీరలు నేస్తాను మేము సాలీలు. తర్వాత ఏమైందంటే కాలు కింద పడితే ఇరిగింది. ఓకే. ఇరిగినాక మా వాడు ఒక 5 నెలలు నాకు సేవ చేశాడు. ఆపరేషన్ 2 ఏకలు అయింది. సంవత్సరం రెస్ట్ తీసుకున్నాక ఏం పని చేయాలా, నాకు మళ్ళీ ఇంకా నాకు మా పని చేయడానికి నా కాలు సహకరించదు. ఓకే. మా వాడు ఏమన్నాడంటే ఇట్లా పెడతాను బాగుండిద్ది, నువ్వు అలా చేసుకోమా, మరి మడుసులు పెట్టి చేపించుకుంటావా, ఎలా చేస్తావో అది నీ ఇష్టం, నీకైతే అన్నీ వచ్చు కాబట్టి నీ ఫుడ్ బాగుండిద్ది అని అన్నా. సరే నీ ఇష్టం, నువ్వు ఎలా పెట్టుకోవాలనుకుంటే అలా పెట్టుకో, అవన్నీ అయితే నాకు తెలీదు. నేను వంట వరకు అయితే ఎలా చేయాలో ఏందనేది నేను చేయగలుగుతాను. నాకు ఎక్కువగా ఇబ్బంది అనిపించినప్పుడు మనుషులను పెట్టయ్యా, వాళ్ళ చేత చేపిస్తాను అన్న. ఓకే. ఇంకా అదే విధంగా స్టార్ట్ చేసాం. ఎలా ఉందండి, మీకు ఎలా అనిపిస్తుంది చేసేటప్పుడు? అందరు వచ్చి బాగున్నాయి, టేస్ట్ బాగుంది ఇట్లా పిల్లలు వచ్చి చెప్పినప్పుడు చాలా ఆనందం కలుగుతుంది. ఎందుకంటే మన పిల్లలకి మనం ఎంత ఇదిగా పెడతామో వాళ్ళు కూడా అంత ఆనందంగా చెప్పేటప్పటికి చాలా బాగా అనిపిస్తుంది. ఓకే. ఇప్పుడు ఇంతమంది 100 మంది పిల్లలు చెప్పుకుంటున్నారంటే అది ఇంకా ఆనందమైంది కదా. మన కొడుకు అన్నది వేరు, ఇంకా బయట వాళ్ళు కూడా అలా అనేలకు ఇంకా చాలా బాగున్నాయి. చాలా బాగుంది అంటారు. అండ్ మరి మీ కొడుకు మీకు ఎలా సపోర్ట్ చేస్తూ ఉంటారు? అంటే లైక్ ఈ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు కావచ్చు, ఇంట్లో కావచ్చు, ఎలా సపోర్ట్ చేస్తారు? ఈ మైండ్ నుంచి ఏం కావాలి ఇప్పుడు ఇవన్నీ చూసి, నాకైతే చదువు రాదండి, చదువు లేదు, ఇంకా అవన్నీ తేవటం చేయటం అంటే నా వల్ల కాదు. వీటిలో అన్ని టేస్ట్లు ఎంతకన్నా ఇంకా బాగా కూడా చేయగలుగుతాను. మీకు బాగా నచ్చింది ఏంటి మీరు చేసిన దాంట్లో? అన్ని బాగుంటాయి, అంత మించి ఇంకా బాగా అడిగేది ఇప్పుడు దెబ్బ రొట్టె. చాలా మంది అసలుకి మొన్న కారులో వచ్చారురా, ఒకరు తిన్నారు, 5 దెబ్బ రొట్టెలు వేసుకొని తీసుకెళ్లారు. ఓకే. ఓకే. సో మంచి సేల్స్ అయితే జరుగుతున్నాయి. బాగుంది. ప్రతి ఒక్కళ్ళు తిన్నోళ్ళు ఏదైనా సరే వంక పెట్టకుండా అసలుకి ఇట్లాంటి ఫుడ్ మేము తినలేదని అంటున్నారు. నా ఫుడ్ మీద నాకు నమ్మకం ఉంది, నా కొడుకు ఇంకా నమ్మకం ఉంది, పెట్టాడు కాబట్టి. సూపర్ అండి, థ్యాంక్ యూ. ఫైనల్గా ఆడియన్స్ అందరికీ మీ ఐఐటి లైట్ తరపు నుంచి ఏమైనా చెప్పాలి అంటే ఏం చెప్తారు? అండ్ మీ మదర్తో కూడా ఇప్పుడు మాట్లాడడం జరిగింది, వారికి కూడా మీకు మంచి సపోర్ట్ ఇస్తూ ఉన్నారు. అండ్ ఇంకా ఏమైనా చెప్పాలి అనుకుంటున్నారా? ఒకసారి ఐఐటి ఎలైట్కు రండి, కొన్ని కాంప్లిమెంటరీస్ తీసుకోండి. మీరు పర్చేస్ కూడా చేయొద్దు, కాంప్లిమెంటరీ తీసుకోండి, మీకు నచ్చితేనే ఆర్డర్ చేయండి. ఆ తర్వాత నుంచి మేము చెప్పాల్సిన అవసరం లేదు, మీరే ఒక 10 మందిని తీసుకొస్తారు. నా రిక్వెస్ట్ ఏంటంటే కనీసం కాంప్లిమెంటరీస్ అని టేస్ట్ చేయడానికి రండి. అండ్ ఒక మంచి థాట్ తోటి మీరు రావడం, ఒక బిజినెస్ని క్రియేట్ చేయడం అంటే అంత ఈజీ కాదు. దాంతోపాటు ఒక మంచి మోటోతో రావడం అనేది ఇంకొక ఫేస్ అన్నమాట. సో ఎనీవేస్ గ్రేట్ జర్నీ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఫస్ట్ రికగ్నైజేషన్ అండ్ ఇట్ ఈస్ వెరీ మెమరబుల్ టు us. థ్యాంక్ యూ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.